ప్రతి సంవత్సరం డావోస్‌లోకి ఈవెంట్ జరిగిద్ది. ఈసారి అక్కడ జరిగింది. వన్ మ్యాన్ షో డొనాల్డ్ ట్రంప్. మీటింగ్ జనవరిలో జరిగిద్ది. కానీ ఇది డొనాల్డ్ ట్రంప్ అనే ఒక్క వ్యక్తి కోసం ఆయన వన్ మ్యాన్ షో లెక్క జరిగింది. డావోస్‌లో మనం చూసేది ఇంటర్నేషనల్ మీటింగా లేకపోతే డొనాల్డ్ ట్రంప్ షోరా? అయితే నేను షేర్ మార్కెట్ మొన్న ఇలా చేశాడు మనకి తెలుసు కదా. కానీ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఒకటి కూడా మొదలుపెట్టాడు డొనాల్డ్ ట్రంప్. దాన్ని అమలు కూడా చేశారు. ఈ మధ్య మొన్న అమలు చేశారు. మీటింగ్లో అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే పర్సన్ జెలెన్స్కీ, యుక్రెయిన్ ప్రెసిడెంట్. ఈ మనిషి ఎందుకంటే బాధపడేది, ట్రంప్ గ్రీన్లాండ్ కొంటా అన్నప్పుడు యూరోప్ అనేది మేము అక్కడికి ఒక 40-50 మంది సైనికులను పంపిస్తాం, దాన్ని ఏదో ప్రొటెక్షన్ చేస్తున్నాం. ఈ జెలెన్స్కీ అసలైన బాధ ఏమిటంటే ఇక్కడ నిజమైన యుద్ధమే జరుగుతుంది, కొన్ని వేల ప్రాణాలు పోతున్నాయి. అసలు వెనిజులా యుక్రెయిన్ మీద మీరు ఎందుకు అటెన్షన్ తీసుకోవట్లా, కొద్దిగా మాకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని యూరోపియా కంట్రీస్ని ఒక మాట అన్నాడు. మీరందరూ ముక్కలుగా ఉన్నారు, కలిసి పనిచేస్తే కదా ఉండేది. యూరోపియన్ కంట్రీస్ని ఒక మాట అన్నాడు. కానీ యూరోపియన్ కంట్రీస్ నుంచి సింపతి మాత్రమే దొరుకుతుంది. కానీ ఆ మీటింగ్లో ఎవరికి ఏం జరిగింది ఎవరికి తెలియదు. కానీ ట్రంప్ వచ్చే సమయానికి ట్రంప్ని పొగడటం మొదలు పెడతాడు. ఎందుకంటే రష్యాతో యుద్ధం ఆగాలంటే యుక్రెయిన్కి ట్రంప్ ఒక్కడే కారణం. ఎందుకంటే నాటో అనే పవర్ వెనకాల ఉంది, ప్లస్ వెపన్స్ అవన్నీ ఇస్తాడు. కాబట్టి ఆ పవర్ ట్రంప్ దగ్గర ఉంది కాబట్టి పొగడక తప్పలేదు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంతా సవ్యంగానే జరిగింది, డీల్ అయిపోయింది. వెపన్స్ వస్తాయి, యుక్రెయిన్ రష్యాని కొట్టేసిద్ది అని తట్టి చెప్తాడు. ట్రంప్ గురించి మనకు తెలిసిందే కదా, గివ్ అండ్ టేక్ పాలసీ. యుక్రెయిన్ నుంచి అసలు ఏమి ఆలోచించాడు, పొరపాటు మీదే చెప్పుంటాడు, రష్యాకి లొంగిపోండి అని, లేకపోతే మేము మీకు సహాయం చేస్తామా అని అంటాడు. ఆ సహాయం కూడా ఎలా చేయొచ్చు అంటే జెలెన్స్కీ మీటింగ్లో ఎలా అన్నాడు, నిద్రపోతున్న పుతిన్ ద్వారా పనిచేయాలనుకుంటే ఒక్క డొనాల్డ్ ట్రంప్కి మాత్రమే సాధ్యమని. ఏమో జెలెన్స్కీ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ప్రెసిడెంట్ పుతిన్ గారు ఇదంతా పక్కన పెట్టి మన దేశానికి కూడా బోర్డ్ ఆఫ్ పీస్ అనే దానికి ఇన్విటేషన్ వచ్చింది. పెద్ద పెద్ద దేశాలు ఇండియా, చైనా అండ్ రష్యా, అమెరికా ఎక్సెట్రా కంట్రీస్ వచ్చాయి. కానీ ఇండియా మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే ఏమో మోడీ గారికి ఇది ఒక సైలెంట్ స్ట్రాటజిక్గా నాకు తెలిసినంతవరకు ఇది సైలెన్స్తో ఏదో ఒక పెద్ద డెసిషన్ తీసుకోవడం. దాంతోపాటు ఆ బోర్డ్ ఆఫ్ పీస్లో అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు, దాని తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు పక్కన కూర్చొని చాలాసేపు సంధిస్తారు. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ మధ్యలో ఒక మాట అన్నాడు, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం ఆపింది నేనే, దానివల్ల 1-2 కోట్ల మంది ప్రాణాలు కాపాడాడని వెనకాల బిల్డప్ చేసుకుంటున్నాడు మన డొనాల్డ్ ట్రంప్ గారు. మనకి తెలిసిందే కదా, డొనాల్డ్ ట్రంప్ గివ్ అండ్ టేక్ పాలసీ. మన దగ్గర నుంచి పాకిస్తాన్ దగ్గర నుంచి అసలు ఏం ఆలోచిస్తున్నాడు ఆయనకే తెలియాలి. ఆయన బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఒకటి పెట్టారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అసలు ఏం చేస్తుందంటే యూఎన్ చేయలేని కూడా ఇది చేస్తుందని చెప్పారు. కానీ మన దీంట్లో నవ్వాల్సిన విషయం ఏంటంటే నిజంగా చేసిద్దా? అందులో చేసిన కంట్రీస్ ఏవో చూడండి మీరు, పాకిస్తాన్ ఉంది, రష్యా ఉంది, చివరి డిక్టేటర్ అని పిలిచే ఇలాంటి కంట్రీస్ ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఈ కంట్రీస్తో నిజంగా సేఫా కాదా? ఇది ఎలాగుందంటే ఎలుక పిల్లిని ఒక చోటు నుంచి ఎలుకను చంపొద్దు అనే తట్టుంది ఈ కథ. కండిషన్ ఉంది, $1 బిలియన్ కట్టాల్సి ఉంటుంది. $1 బిలియన్ పాకిస్తాన్ అలా కట్టింది, అప్పుల్లో కూరుకోపోయి IBM దగ్గర ఉంటాయి. దాని తర్వాత యూరోపియన్ కంట్రీస్లో ఒక ఆయన ఉన్నాడు, ట్రంప్ అంటే మహా ఇష్టం. హంగేరీ ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బాన్కి డొనాల్డ్ ట్రంప్ అంటే చాలా ఆసక్తి ఉంది. ఏది చేసినా కరెక్ట్గానే చేస్తాడు అని అనుకుంటాడు కాబట్టి. అందుకని దాని తర్వాత టర్కీ, అర్బన్ కంట్రీస్ ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే అక్కడ గాజా అనేది ఒకటి ఉంది, దాన్ని ఇప్పుడు ఇన్స్టెంట్ మనకు తెలుసు కదా, దాన్ని డొనాల్డ్ ట్రంప్
అల్లుడు ఏదో చేస్తా అంటున్నాడు, దాన్ని 4 పార్ట్స్గా విడగొట్టి ఒక దిక్కు అపార్ట్మెంట్స్ కట్టి ఒక దిక్కు అమ్మి అవి ఇవి చేయాలనుకున్న వీటిలో చేరిన అర్బన్ కంట్రీస్ అసలు ఇట్లా ఎందుకు చేరాయి అంటే వాళ్ళ పక్కన జరుగుతుంది కాబట్టి చేరారు. ఈరోజు వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. Do you like, subscribe and follow our button. Bye bye.